హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు టొమాటోతో ఈజీగా అండ్ టేస్టీగా కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. 2 days హ్యాపీగా టేస్ట్ చేయొచ్చు. ఈ కర్రీ రైస్ తో చపాతీ కాంబినేషన్ తో చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టొమాటో 1 కప్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నాటి టొమాటో తీసుకుంటే జ్యూస్ ని స్క్వీజ్ చేసి పక్కకి పెట్టేసేయండి. ఆ జ్యూస్ ని ఈ కర్రీలోకి యూస్ చేయకండి. ఈ కర్రీలోకి జ్యూస్ యాడ్ చేస్తే ఈ కర్రీ చాలా పుల్లగా అనిపిస్తుంది. నాటి టొమాటో స్కిప్ చేసి బాదామి టొమాటో తీసుకున్నట్టయితే టొమాటో స్క్వీజ్ చేసి జ్యూస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జ్యూస్ అలాగే యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్ క్యారెట్ తురుము, 1 కప్ కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, 4 రెడ్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, పింక్ సాల్ట్, కొద్దిగా టర్మరిక్ పౌడర్, 1/2 స్పూన్ సాంబార్ పౌడర్. నేను సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఏ కర్రీకైనా సాంబార్ పౌడర్ చాలా ఇంపార్టెంట్. సాంబార్ పౌడర్ మనం ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటామో కర్రీస్ అనేది అంత బాగా కుదురుతాయి. పోపు కోసం జీలకర్ర 1 స్పూన్, సాసులు 1/2 స్పూన్, ఉద్దిబ్యాళ్ళు 1 స్పూన్, శనగబ్యాళ్ళు 1 స్పూన్, జింజర్ తురుము 1/2 స్పూన్, గార్లిక్స్ 3 పీసెస్ తీసుకున్నాను, 1/2 స్పూన్ బెల్లం, ఒక చిన్న రెమ్మ పుదీనా లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. 4 స్పూన్స్ క్వాంటిటీలో స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసినవి, కొత్తిమీర, ఒక్క రెమ్మ కరివేపాకు. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడయ్యాక సాసులు 1/2 స్పూన్, 1 స్పూన్ జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు యాడ్ చేసి ఫ్రై అయిన తరువాత జింజర్ తురుము 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ మిర్చి ముక్కలు యాడ్ చేసి దంచుకున్న గార్లిక్ యాడ్ చేసి పింక్ సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేస్తూ కొంచెం ఫ్రై అయిన తరువాత కట్ చేసిన టొమాటో ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేస్తూ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి ఫ్రై చేస్తూ 1/2 స్పూన్ క్యారెట్ తురుము యాడ్ చేసి ఫ్రై అయిన తరువాత కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసి ఫ్రై చేస్తూ ఉంటే టొమాటో ముక్కలు మెత్తబడతాయి, మంచి మసాలా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైస్ ఆర్ చపాతీ కాంబినేషన్ లో ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ 2 days స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.